బంగారు వస్తువులు ఇస్తామని గోల్డ్ బిస్కెట్ ఇస్తామని చెప్పి వ్యాపారం పేరుతో టోకరా పెట్టారట. గోల్డ్ బిస్కెట్లు ఇస్తాము, బంగారు వస్తువులు ఇస్తామని చెప్పి ఒక్కో దగ్గర నుంచి సుమారుగా 50 లక్షల రూపాయలు వసూలు చేసి అక్కడి నుంచి జంప్ అయిపోయారు. సో ప్రస్తుతానికి ఆ పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఈ భారీ మోసంతో 30 కోట్ల రూపాయల ఒక ఘరానా మోసం బయటపడింది. సో 30 కోట్ల రూపాయలతో ప్రస్తుతానికి జంప్ అయ్యారు. మరి ఆ 30 కోట్ల రూపాయలని వెలుగు చూసే ప్రయత్నం, తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం పోలీసులు చేస్తారా? దీని వెనుక ఎవరెవరు ఉన్నారు? కేవలం ఆ ఇద్దరు దంపతులను ఇలా అనేక విషయాలు కూడా బయటపడే అవకాశం ఉంది. సో ఇది మనం విజువల్లో చూస్తున్నాం. స్నేహ గారు, సో అక్క బిజినెస్ చేసుకో అక్క, బాగుంటుంది, ఎవ్రీ 20 డేస్కి నీకు ఇస్తూ ఉంటాను, బోలెడు డబ్బులు మిగులుతాయి అక్క, ఓకేనా, ఆలోచించుకో, ఓకేనా, నీ గురించి చెప్పాను, ఆలోచించుకో అంట, ఓకేమా, 9000, సో చూద్దాం పర్ గ్రామ్, ఓకే అర్జెంటుగా కావాలి. ఇవన్నీ చాటింగ్స్, అంటే గతంలో తను ఎవరితో చాటింగ్ చేసిందో ఆ చాటింగ్స్ అన్నీ కూడా మీకు బంగారు వస్తువులు ఇస్తా, తర్వాత గోల్డ్ బిస్కెట్లు ఇస్తా అని చెప్పి డబ్బులు తీసుకొని మొదట్లో వడ్డీ వ్యాపారం అని చెప్పి వడ్డీని కూడా ఇచ్చింది 10 డేస్ పాటుగా. ఆ తర్వాతే అంతా ఆపేసింది, వడ్డీ లేదు, ఏమీ లేదు, మోసం చేసి అక్కడి నుంచి పరారైపోయిన సంఘటన ఒక్కసారిగా షాక్ గురిచేసింది.